హలో ఆల్, వెల్కమ్ టు అంజనీస్ వండర్ వరల్డ్. నేను ఇవాళ మల్లూరు వెళ్తున్నాను. ఇక్కడ కొండపైన వెలిసిన స్వామివారు మానవ శరీరంలాగా మెత్తగా ఉంటారు. అంతేకాదు, స్వామివారికి గాయమైన ప్రదేశంలో రక్తం కూడా కారుతూ ఉంటుంది. ఈ వీడియోలో శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహస్వామి వారి గుడిని చూస్తూ ఈ గుడి ఎక్కడుంది, ఎలా చేరుకోవాలి, ఇక్కడ స్వామివారు ఎలా వెలిశారు, ఆలయ చరిత్ర మొదలైన విశేషాలన్నీ చెప్పుకుందాము. మల్లూరు గ్రామము ఇప్పుడు ములుగు జిల్లాలో ఉంది. ఇంతకు ముందు ఇది వరంగల్ జిల్లా కిందికి వచ్చేది. ఇది హైదరాబాద్ నుంచి 275 కిలోమీటర్లు, వరంగల్ నుంచి 130 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడికి బస్లో, కార్లో చేరుకోవచ్చు. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా కూడా వరంగల్ నుంచి ఏటూరు నాగారం, అక్కడి నుంచి మల్లూరు చేరుకునే దారి. రోడ్డుకి రెండు వైపులా చెట్లతో ఎంతో చూడముచ్చటైన ప్రదేశం ఇది. బస్సుకి సంబంధించిన టైమింగ్స్, ఇక్కడి లొకేషన్ లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, చూడండి. అయితే ఇక్కడ స్వామివారి ఆలయ చరిత్ర, గుడి గురించి నేను చెప్పే కంటే కూడా మీరు ఈ విశేషాలన్నీ ఇక్కడ అయ్యగారి మాటల్లోనే వినండి. నేను ఇక్కడికి చిన్నప్పటి నుంచి వస్తున్నాను. సూర్యోదయం దగ్గర నుంచి సూర్యాస్తమయం దాకా కూడా నడుస్తూనే ఉంటారు. ఎక్కడ సూర్యాస్తమయం అయితే అక్కడే ఆగిపోయి వండుకొని తిని పడుకొని మళ్ళీ ఉదయాన్నే బ్రాహ్మీ ముహూర్తాన అంటే ఉదయం 4 గంటలకు లేచి స్నానం సంధ్యావందనం చేసుకొని మళ్ళీ సూర్యోదయానికి నడక ప్రారంభిస్తారు. అలా మల్లూరు తీర ప్రాంతానికి వచ్చేసరికి సూర్యాస్తం అయిపోయింది. వాళ్ళు సేద తీర్చుకుంటున్న సమయంలో స్వామివారి కలలో కనిపించి, మీకోసం పలానా కొండపైన వెలుస్తున్నాను అని గుర్తు చూపించారు. మీరు చూస్తున్నంత మేర కూడా ఈ గర్భగుడి మొత్తం కూడా పక్కన ఉన్న రాతి కొండలాగా ఉంటుంది. దాన్ని గుణపం పెట్టి తవ్వుతూ వచ్చారు. ఆ సమయంలో కొంచెం కొంచెం బహిర్గతమైతూ స్వామివారి కొండలోంచి బయటికి వస్తూ కనిపించారు. ఆ సమయంలో గుణపం వెళ్ళి స్వామి నాభిలో పొడిచిపోయింది, బొడ్డులో. మనకి దెబ్బ తగిలితే ఎలా అయితే రక్తం వస్తుందో, అలా స్వామికి నాభిలో దెబ్బ తగిలిన చోట చీము, నెత్తురు, తేమ, తడిలా చిన్న చిన్న చుక్కలుగా ద్రవంలా కారుతూ ఉంటుంది. దానికి అడ్డంగా చందనం పెట్టి, ఈ చందనమే సంతానం లేని వారికి, వివాహం కాని వారికి ఇస్తారు. సమస్య ఎవరిదైతే ఉంటుందో వాళ్ళు వస్తేనే ఇస్తారు, వేరే వాళ్ళు ఎవరికి ఇచ్చి పంపివారు. అది మొత్తం టికెట్తో సహా 2601 రూపాయి అవుతుంది. ఎవరైతే సమస్యతో వస్తారో వాళ్ళని కూర్చోబెట్టి సంప్రోక్షణ చేసి మంత్రోపదేశంతో చందనం ఇచ్చి అది వాడే విధానం, పద్ధతి చెప్పి పంపిస్తారు. ఈ భారద్వాజ మహర్షికి, ఆంగీరస మహర్షికి ఇద్దరికీ కూడా స్వామివారు మానవ ఆకృతిలో దర్శనం ఇచ్చారు. ఇక్కడ దాకా నరుడు, ఆపై సింహం, నరసింహం. అందుకని మొత్తం కూడా నరమానవ లక్షణాలు ఉండి మెత్తగా, మృదువుగా, సున్నితంగా ఉంటారు. ఉత్తర భారతదేశంలో, దక్షిణ భారతదేశంలో ఎక్కడా కూడా శ్రీ మహావిష్ణువుకు నల్ల నువ్వుల నూనెతో అభిషేకం ఉండదు. కానీ ఇక్కడ స్వామికి ప్రీతికరం, ప్రత్యేకం. అందుకని ఇక్కడ కేవలం తిలతైలాభిషేకం మాత్రమే చేస్తారు. పంచామృతాలు, పళ్ళ రసాలు, ఎటువంటి అభిషేకాలు ఇక్కడ ఉండవు. శనివారం, ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 12:30 వరకు అభిషేకం జరుగుతుంది. ఆ అభిషేక సమయంలో మాత్రమే స్వామిని ముట్టుకొని చూపిస్తారు. మిగతా సమయాల్లో ఎప్పుడు ముట్టుకోరు. ఎప్పుడైనా సరే, ఎవరైనా సరే లోపలికి వచ్చి స్వామిని ఎవరిని కూడా ముట్టుకొనివ్వరు. ఇక్కడ ఏ అర్చక స్వామి అయితే అభిషేకం చేస్తారో ఆయన మాత్రమే స్వామిని ముట్టుకొని చూపిస్తారు. మిగతా వాళ్ళని లోపలికి రానివ్వడం, ముట్టుకొనివ్వడం అనేది అస్సలు ఉండదు. ఇది 6వ శతాబ్దం చిన్న చోళ చక్రవర్తులు పరిపాలించిన కాలం నాటికే ఈ క్షేత్రం ఉంది. అంతకు పూర్వం చరిత్ర ఎప్పటిది అనేది ఎవ్వరికీ కూడా తెలియదు. ఈ గుట్ట మొత్తం కూడా హేమాచలము అంటారు. మనకు అమావాస్య వెళ్ళిపోయిన తర్వాత పాడ్యమి, విధియ, తదియల్లో నెలవంక ఏ విధంగా అయితే వస్తుందో అలా అర్ధచంద్రాకారంలో ఈ గుట్ట ఉంటుంది. అక్కడితో స్టార్ట్ అయ్యి ఎదురుగా ఇక్కడితో రండి అయిపోతుంది. మధ్యలో ఈ గుడి ఉంటుంది. కింద చింతామణి జలపాతం అని ఉంటుంది. వెళ్ళారంతా మామూలుగా నల్ల నీళ్లు, బోర్ నీళ్లు ఒక 2-3 రోజులకి మించి ఉండవు. ఈ నీళ్ళని మనం ఒక బాటిల్లో పట్టుకొని ఇంట్లో ఉండే ఫ్రిడ్జ్లో కాకుండా అల్మరా సెల్ఫ్లో పెట్టేసుకొని ఈరోజు మూత పెట్టి మళ్ళీ 10-15 సంవత్సరాల తర్వాత అయినా మూత తీసి తాగొచ్చు. వాటర్ బ్యాక్టీరియా ఫామ్ అనేది ఉండదు. వాటి వల్ల బీపీ, షుగరు, కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ వాపులు, కిడ్నీ పెయిన్స్, చర్మ సంబంధ వ్యాధులు, ఎలాంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నా నయమైపోతాయి. చెట్ల వేర్లలోంచి వచ్చే ఆయుర్వేదిక్ మెడిసిన్ వాటర్. ఆ నీటి కింద స్నానం చేసినా కూడా చర్మ సంబంధ వ్యాధులు అవన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. సంగతి విన్నారు కదా, అది ఈ క్షేత్ర మహత్యం. కింద ఒక ఎంట్రన్స్ ఆర్చ్ చూశారు కదా, అక్కడి నుంచి గుడి దగ్గరికి 5 కిలోమీటర్లు ఉంటుంది. దారి కూడా చూస్తున్నారు కదా. గుట్ట కింది నుంచి గుట్టపైకి చేరుకోవడానికి ఆటోస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఈ పక్కన చూస్తున్నారు కదా, ఇదంతా కూడా పార్కింగ్.
గుట్టపైన చాలా కోతులుంటాయి. అందుకే ఇక్కడ వార్నింగ్ బోర్డు కూడా పెట్టారు. వెహికల్స్ ఇక్కడి వరకే, ఇంకా పైకి అలౌ చెయ్యరు. ఇప్పుడే గుట్టపైకి చేరుకున్నాము. ముందు చింతామణిలో స్నానం చేసి ఆ తర్వాత దర్శనం చేసుకుందామని చింతామణి వైపు వెళ్తున్నాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా కూడా హేమాచలమే. ఇంకా ఇదేమో చింతామణికి వెళ్ళే దారి. ఇందాక అయ్యగారు చెప్పినట్టు ఇక్కడ శనివారం, ఆదివారం మాత్రమే స్వామికి అభిషేకం చేస్తారు. ఇదే ఆ చింతామణి జలధార. ఈ చింతామణి జలధారకి ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. అవేంటో ఇందాక ఆడియోలో క్లియర్గా విన్నారు కదా, అందుకే నేను మళ్ళీ చెప్పడం లేదు. మీరిక్కడ క్లియర్గా చూడొచ్చు, అవి పైన కొండ నుంచి చెట్ల వేర్ల మధ్యలో నుంచి వస్తుంటాయి. కోతులుంటాయని చెప్పాను కదా, ఇక్కడ క్లియర్గా చూడొచ్చు కోతి ఏం చేస్తోందో. ఇక దర్శనానికి వెళ్తున్నాను. ఇవి ఇక్కడ టికెట్ వివరాలు. ఇప్పుడు మెట్లెక్కాం కదా, అది అక్కడి నుంచే వచ్చాము. అలా వచ్చిన తర్వాత ఇక్కడ ఆర్చ్ కనిపిస్తుంది కదా, ఇక్కడి నుంచి కూడా పైకి వెళ్ళాలి. ఇలా ఈ మెట్లన్నీ ఎక్కి వెళ్తే పైన స్వామివారి గుడి ఉంటుంది. ఇప్పుడు నేను వచ్చాను కదా, ఆ దారిలో మెట్లెక్కి రావచ్చు. అలాగే ఇక్కడ ధ్వజస్తంభం కనిపిస్తోంది కదా, అక్కడి నుంచి కూడా మెట్లుంటాయి, అలా కూడా రావచ్చు. ఇదే శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహస్వామి వారి మూల విరాట్టు. దర్శనం చాలా బాగా జరిగింది. ఇక్కడ అమ్మవారి వెనకాల ఉన్నదంతా కూడా పార్కింగ్ ఏరియానే. అయితే ఇక్కడ స్వామివారికి వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజు తిరుకళ్యాణ మహోత్సవం జరిపిస్తారు. ఆ డేట్స్ రిలీజ్ అయ్యాక మీకు చెప్తాను. ఈ ట్రిప్కి సంబంధించి మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే వీడియోలో గుడికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమైనా చెప్పడం మర్చిపోయి ఉంటే అవన్నీ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను, చూడండి.
ఇందాక గుట్ట అర్ధచంద్రాకారంలో ఉంటుందని చెప్పారు కదా, మీరు అది ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. అయితే ఇది గుట్ట పైకి వెళ్ళే దారి, ఇటు నుంచేమో గుట్ట దిగే దారి. మేము నెక్స్ట్ ఇక్కడ నుంచి బయలుదేరి మేడారం వెళ్తున్నాము. మేడారం జాతర కూడా వస్తోంది కదా. ప్రజెంట్ మేడారం ఎలా ఉంది, జాతర ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, మేడారం ఎక్కడుంది, ఎలా చేరుకోవాలి అనే డీటెయిల్స్తో, మేడారం విశేషాలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. ఇక్కడ చూస్తున్నారు కదా, రోడ్డు మధ్యలోనే కోతి ఉంది. అందుకే ఈ దారిలో వచ్చేటప్పుడు జాగ్రత్తగా రండి. ఇది ఏటూరు నాగారం నుంచి మల్లూరు వెళ్ళే రోడ్డు. వరంగల్లో ఇంకా చూడదగిన ప్రదేశాలు చాలానే ఉన్నాయి. ఆ ప్రదేశాలకి సంబంధించిన లిస్టు, లొకేషన్ లింక్స్ అన్నీ కూడా ప్రీవియస్ వీడియోలో డీటెయిల్డ్గా చెప్పాను. మేడారం విశేషాలన్నీ నెక్స్ట్ వీడియోలో చెప్తా అన్నాను కదా. ఆ వీడియో పోస్ట్ చేసిన తర్వాత దాని లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. ఈ వీడియోని ఇక్కడితో కంప్లీట్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.